సినిమా ఫీల్డ్లో నేను 5th క్లాస్ చదివా 2015. అప్పుడు ఎంత 25,000 పైసలు కావాలి. మా అమ్మతో మాట్లాడితే మరి నీకు మంచి ఫ్యూచర్ ఉందా అని చెప్పేసి డబ్బులు తీసుకు అక్కడ ఇస్తే ఏం జరిగిందో తెలుసా? ఇచ్చాను డబ్బులు, ఒకటి సర్టిఫికేట్ పెట్టిండ్రు. రమణ గౌడ్, జోగులాంబ గద్వాల డిస్టిక్, మల్దకల్ మండలం. అక్కడికి వెళ్ళాక ఏమైంది తెలుసా? డబ్బులు కట్టండి, సర్టిఫికేషన్ బాగుంది, మనీ ఇస్తారు, షూటింగ్లో వెళ్దామని చెప్పారు. అక్కడ రానివ్వలే, మదర్ ప్రామిస్ రానివ్వలే. ఇలా నేనొక్కడిని కాదు, నేను పోయినప్పుడు దాదాపు గంట 100% పైనే ఉండరు 10 years బ్యాక్. కానీ ఇలాంటి మోసపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? అది అర్థం కాదు. చిరంజీవి గొప్పవాడని మీరు అంటారు. చిరంజీవి 10 మందిని తీసుకుపోయి హీరోని చేయలేదే. ఎన్టీఆర్ గొప్పవాడు అంటారు. ఎన్టీఆర్ తీసుకుపోయి 10 మందిని గొప్పవాళ్ళని చేయలే. ఎవరు చేస్తున్నారండి? సినిమా ఫీల్డ్లో వాళ్ళ బతుకు వాళ్ళ పిల్ల వాళ్ళు చూసుకుంటున్నారు. అర్థం చేసుకోండి. ఒకరోజు 10 రూపాయలు టికెట్ ఉండేది, 100 రూపాయలు. ఒక హీరోకి ఇచ్చే పైసలు 70 లక్షలు 80 లక్షలు, 1 కోటి రూపాయలు డబ్బా అనేటోళ్ళం. ఇప్పుడు 100 కోట్లు అట. ఎవరి డబ్బులు అవి? దేనికోసం ఇస్తున్నారు? సర్టిఫికేట్ సినిమా ఫీల్డ్ దగ్గర నా దగ్గర ఉంది, బరాబర్ మాట్లాడతా, నాకు యాక్టింగ్ వచ్చి అనొచ్చు, లేడీస్ వాయిస్ మాట్లాడగలుగుతా, యాక్టింగ్ చేస్తా, అందుకే హీరో కంటే ఎక్కువ కూడా యాక్టింగ్ చేయగలుగుతా. మరి నన్ను గొప్ప చేయలేదే. సర్టిఫికేట్ ఉంది ఇక్కడ, కానీ నన్ను గొప్ప చేయలే. ఎందుకోసం చెప్పండి? స్వార్థం. చిరంజీవి ఏం చేస్తాడు చెప్పనా? అరే వేరే ఇప్పుడు వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళందరూ వాళ్ళు రావాలి అంటే ఇతర వాళ్ళు మనుషులు కాదా? మీ ఇంట్లో కుటుంబాలు మాత్రము 6, 7 మంది 10 మంది మాత్రమే ఉంటారు. మీరు గొప్పలు కావచ్చు, వేరే వాళ్ళు కావద్దా? ఏమంటే ఫ్యాన్స్, మేము పిచ్చోళ్ళం రా, మిమ్మల్ని నమ్ముతాం. ఎందుకు తెలుసా? అందరినీ మంచిగా చేసుకుంటారని. కానీ మీరు మమ్మల్ని మోసం తెలుసు. కానీ బాగా చెప్తున్నా, ఈరోజు సర్టిఫికేట్ నా దగ్గర ఉంది, నేను డబ్బులు పెట్టుకున్నా, నాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు నాలాంటి మంది ఎంతోమంది లక్షల్లో మోసపోయినారు. సినిమా ఫీల్డ్లో జరిగేది ఇదే. దయచేసి సినిమా ఫీల్డ్ అయినా సరే ఎవరు మీ కుటుంబాన్ని నమ్మండి. నా తల్లి ఓటలు అమ్ముకొని 25,000 10 years బ్యాక్ ఇచ్చింది. ఒక లేడీ ఫోన్ చేసింది, మీ కొడుకు ఫ్యూచర్ బాగుందని చెప్తే ఫోన్ చేసి, బాగుంది ఎందుకు మేడం మీరు గబ్బు లేకపోతే, మీ కొడుకు ఫ్యూచర్ బాగుందని చెప్తే 24 hours కష్టపడి సంపాదించి 25,000 పంపించింది. అని నిలబెట్టలే. జేట్లో కిక్ 2 మూవీలో నేనున్నా, నిలబెట్టలే. అక్కడ పోతే ఏమన్నాడు తెలుసా? ఎంత నువ్వు యాక్టింగ్ చేస్తే గుర్తుపట్టరు, ఎంత యాక్టింగ్ వచ్చినా వెనకలు తొక్కుతారు. ఇది బరాబర్ చెప్తే ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, సినిమా ఫీల్డ్ ఇది. రాజకీయ పరంగా చూస్తావా? ఎంతో నేను చేసుకున్నా. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ ఇది అయిపోని. దయచేసి నా హీరో, నా మెగాస్టార్, నా బాలకృష్ణ అవి నమ్మొద్దు అండి. బాలకృష్ణ ఎన్ని సినిమాలు తీసిండు? 100 సినిమాలు దాటిచ్చిండు. చిరంజీవి ఎన్ని సినిమాలు తీసిండు? 150 సినిమాలు దాటిచ్చిండు. వీళ్ళందరూ దాచిన ఓకే. ఒకటే వ్యక్తి 100 సినిమాలు దాంట్లో చస్తాడు, ఇంకో దానిలో బతుకుతాడు. మరి వేరే వ్యక్తులు లేరా? మరి తెలంగాణ వ్యక్తులు అసలు లేరా? ఇంకోటి, ఫ్యాన్స్కి ఇది బాధ అనిపించు. ఫ్యాన్స్ మీరు బాధపడొద్దు అండి. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యాన్స్నే, నమ్మా అక్కడ. కానీ రియల్ స్టోరీ అక్కడ పోయి చూస్తే నిన్ను దగ్గర అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చిన అమ్మ నాన్నకి, తోడబుట్టిన అక్క తమ్మునికి, వీళ్ళకి మేలు చేసి నువ్వు ఏదైనా చేయించి అదొకటి గుర్తుపెట్టుకో. ఇదే ఫీల్డ్కి పోయి ఎన్ని డబ్బులు ఆగించుకుని నాకు తెలుసు. రానివ్వరు, చెత్తకుండా తుక్కలా తోవేస్తారు. ఎందుకోసం చెప్పనా? ఇది క్లిక్ అయిన ఒక్క మూవీకి మనం క్లిక్ అయితే ఏమవుతుందో తెలుసు అక్కడ? అరే మనకంటే వాడు క్లిక్ అయితే నేను వదిలేసా. మా చిరంజీవి ఉన్నాడు, సరే ఇంతకుముందు చెప్పాను మీకు, చిరంజీవి ఉన్నాడు. మెగాస్టార్ని తీసుకున్నాం, రామ్ చరణ్ హీరో అయిండు, వాళ్ళ నాగచంద్ర హీరో అయిండు, వాళ్ళ ఫ్యామిలీ కనీసం అంటే 7-8 మంది హీరోలు వాళ్ళే. ఒక్క నా కొడుకు ఎవరైనా సరే ఈరోజు ఫ్యాన్స్ బాధపడినా పర్లేదు, నన్ను ఈరోజు నరకనా చింతలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మరి అదే నాకు పీకినికి పోయినరా? ఓ 10 మందిని హీరోలను చేసామని చెప్పమండి, గుండె మీద చేసుకొని చెప్పమండి. నేను తలకాయ సవాళ్ళు వచ్చి తలకాయ మని చూద్దాం. ఒక 10 మందిని నా సొంతంగా తీసుకొని వచ్చి వీళ్ళని హీరోలు చేసినప్పటి చేసిన మొగోడు ఉంటే రమ్మను. నేను నర్రోళ్ళ తలకాయ సవాని వాళ్ళు 10 మందిని హీరోలు చేసినప్పుడు రమ్మను. ఈరోజు భయపడి వాళ్ళకి సమాధానం చెప్పారు. ఎందుకోసం చెప్పినా అయిపోయారు. అది కానీ ఇవన్నీ వాళ్ళు ఎందుకోసం అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకునడానికి వాళ్ళు చేస్తున్నారు తప్పితే వీళ్ళంతా గొప్ప అనుకుంటారు. సరే దీంట్లో ఒక విషయం, ఈయనకేం తెలిసే ఏదో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. మీరు స్టడీ చదివినట్టు, నాకు స్టడీ లేదు, జ్ఞానం ఉంది. ప్రకృతి నేర్పించింది నాకు, మీకు మనుషులు నేర్పించినారు, నాకు ప్రకృతి నేర్పించింది. వర్షం, గాలి, వాన, నీరు మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్
చెప్పాలంటే మీకు ఒక వ్యామోహంలో పడుద్దండి. ఫస్ట్ మన కుటుంబం, దాన్ని సెటిల్ చేసి తర్వాత మనం. కానీ ఒక అమ్మ, ఒక ఆడపిల్ల ఫోన్ చేసి రమణ్ గౌడ్ మీరు బాగా అవుతారని మమ్మీతో చెప్తే, అంటే మా అమ్మతో చెప్తే 24 ఆమె అంటే హోటల్, చిన్న హోటల్, రోజుకు 300 కిరాయి నడుస్తుంది. మా ఊర్లో ఉండేది 150 ఇండ్లు, అంటే హైదరాబాద్తో పోల్చుకుంటే ఒక అపార్ట్మెంట్తో సమానం. ఒక రోజుకి వచ్చేసి 300 నడుస్తుంది. 25,000 చంపాలంటే ఎంత అవుతుంది మీరే కౌంటింగ్ చేసుకోండి. కానీ అలా సంపాదించుకొని పోతే కూడా వాల్యూ లేదు అక్కడ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా కానీ ఫస్ట్ కుటుంబం, నెక్స్ట్ ఏదైనా. దయచేసి దీంట్లో ఒకటి గుర్తుపట్టండి, మనిషి ప్రేమించాలంటే మస్తున్నాయి, కానీ దొంగ ప్రేమలు అవి కాదు. ఈరోజు ఇదే స్విమ్మింగ్ పూల్ 100 కోట్లు తీసుకుంటారు, అవి కాదా. ఒక ఇండియా, నేను ఇదే భరతమాత భూమి మీద పుట్టినవాని స్టడీ లేదు. అప్పటికి అల్లూరు సీతారామరాజు కానీ ఎవరైనా కానీ ఇంతకుముందు స్వతంత్రం కోసం పోరాడిన కూడా స్టడీ సమంగా లేదు. కాకపోతే దీనితో గెలిపారు, వాళ్ళు గెలిపించారు. నాది కూడా అదే. నాకు స్టడీ అంది, మనం నేర్చుకునేది ఇది. ఇంగ్లీష్ అంటారు కదా, అది ఎంగిలి పిచ్చ అని. నాకు అవసరం లేదని చెప్పాను, నాకు రాలేదు, నేను నేర్చుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒక్కటే నేను చెప్పేది లాస్ట్ ఫైనల్గా, ఎవరిని నమ్మొద్దు. ఫస్ట్ ఇంట్లో కుటుంబాన్ని కరెక్ట్గా చూసుకొని తర్వాత నెక్స్ట్ దానికి పోండి. అలా అని చెప్పేసి ఈరోజు నాకు ఫ్యాన్స్ ఉన్నాం, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నాం మేము, ఇట్లా సంగతి పోతే నీకు వాడు తెచ్చిపెట్టాడు. అలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా, నేను ఇవ్వను. మీ ఫ్యామిలీకి మీరు బాధ కలగండి ప్లీజ్. ఏదో నేను సర్టిఫికేట్ చెప్పాను, మళ్ళీ నేను హీరోని కావాలని కాదు. హీరో పని అయిపోయింది, 10 years అయింది. మళ్ళీ ఒకవేళ నేను ఇప్పుడు ఇది అడ్డు పెట్టుకొని వచ్చి హీరోగా తీయాలంటే నా స్వార్థం అవుతుంది. అంటే మీ అందరు సపోర్ట్ తీసుకున్నట్టు అవుతుంది. నాకు వద్దు, అలాంటి సపోర్ట్ నాకు వద్దు. నన్ను నేను నమ్ముకున్నా మిమ్మల్ని, ఎందుకంటే నాకు స్టడీ లేదు, గాడ్ ప్రొఫెషన్ నాకు స్టడీ లేదు. కాబట్టి ఇన్ని రోజులు ఓపుకోబట్టా, 10 years ఓపుకోబట్టా. కానీ ఒక మహానుభావుడు కలిసిండు, అరే నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఎందుకంటే నువ్వు ఇలా ఉన్నావు అని ఒక మనిషి అన్నాడు. కాబట్టి నేను ప్రశ్న ఈరోజు మీకు వేస్తున్నా, చెప్పగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా. సరే ఈ సినిమా ఫీల్డ్ విడిచిపెట్టండి, ఇది ఓకే అయ్యి నన్ను మంచిగా చెప్పిండనే ఒక ఉద్దేశంతో మీ మనసులో ఉంటే దీన్ని క్లిక్ చేస్తే ఒక సాంగ్ ఇండియా గురించి, ప్రజల గురించి, చిన్న పిల్ల కంటే ముస్లిం దాకా నేను ఒక సాంగ్ కట్టినా పాట పాడతా బరాబర్. నాకు డబ్బులు కాదు, ఇది కాదు, నాకు ఏదో కావాలని కాదు, నన్ను నేను గుర్తిస్తాను కాదు, నాలాంటి వాళ్ళని ఇంకా 10 మందిని గుర్తించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, నాకు దీని గురించి కాదు. ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్తున్నా, మిమ్మల్ని మీరు నమ్మండి, ఒకరిని నమ్మి మోసపోవద్దండి. ఇది క్లిక్ అవుతే సొంత సాంగ్ నేను పాడుతా, దాన్ని పాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇండియా సాంగ్, రాష్ట్రం సాంగ్ కాదు, అలా ఒక తెలుగు సాంగ్ కాదు. ఇలా కొద్దిగా నాకు ప్లాప్లాటి రావాలి, నాకు క్లిక్ కావాలని కాదు, అందరి గురించి ఒక సాంగ్ పాడుతా, అది కూడా తెలుగులో. ఇది క్లిక్ అవుతే ఆ సాంగ్ తీసుకొని వస్తా. నేను గొడ్డు కారం వేసుకొని తిన్నా నిజాయితీగా బత్త తప్పితే అన్యాయం చేసి పాలు మాత్రం నేను పాడను. ధన్యవాదాలు.